Jesus Christ Church Ministries presents short messages. ఈరోజు లోకంలో క్రీస్తును అనుసరించే వాళ్ళు మాత్రమే కాకుండా ఆయన యొక్క అద్వితీయమైనటువంటి ప్రాణత్యాగమును శంకించేవాళ్ళు, తప్పుపట్టేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇందులో భాగంగా ఇస్లాం సోదరుల్లో కొందరు సేవకులు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారికి శిలువ మరణం పొందటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన బలవంతంగా ఈ కార్యానికి బలైపోయాడు అన్నటువంటి విషయం. అంటే యేసు ప్రభుకు ఇష్టం లేని కార్యం, ఆయనకే ఇష్టం లేని కార్యం అయినప్పుడు మీకు నాకు ఏం ప్రయోజనకరం అవుద్ది? ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఎవరికి ప్రయోజనం అది? ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్నారు, ఇష్టం లేని పని చేస్తున్నారు అనుకోండి, ఎవరికీ ప్రయోజనకరం కాదు కదా. అలాంటిది ప్రభువుకి ఇష్టం లేనటువంటి మరణం ఆయనే పొందితే ఈరోజు ఆయన మరణం మాకు మేలైంది, మాకు ఆశీర్వాదం అయిపోయింది, మాకు జీవమైంది, మాకు గొప్పదైందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంతగా ఈ మాటలు ఎందుకు అంటున్నారంటే, ఎన్నో సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనం చూస్తే జాగ్రత్తగా యేసు ప్రభుల వారికి శిలువ మరణం ఇష్టం లేదు అన్నటువంటి రీతిగా ఉండే వచనాలు కొన్ని కనబడతాయి బైబిల్లోనే. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులు, అలాగే యూద మత పెద్దలు ఎన్నోసార్లు చంపాలని చూస్తాడు. ఆ సమయంలో యేసుప్రభు ఏం చేస్తాడు? తప్పించుకొని పోతాడు. నిజంగా శిలువ మరణం పొందటం యేసుప్రభుకి ఇష్టమైతే ఎందుకు తప్పించిపోయాడు? పాయింట్, లాజిక్ నెంబర్ 1. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తే ఏమన్నాడు? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించు అన్నాడు. అంటే ఆయనకి ఇష్టం ఉందా లేదా? లేదనే కదా అర్థం. దేవుడి యేసుప్రభుకి ఇష్టం లేదు కాబట్టి ఈ గిన్నెను తొలగించు అన్నాడు. మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమన్నాడు? ఒకసారి దాన్ని కూడా చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు దేవునికి సమర్పించి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, ఎక్కడి నుంచి రక్షించాలట? మరణము నుండి రక్షించాలట. మరణం నుంచి రక్షించగలవాడికి ప్రార్థన చేసాడట యేసు ప్రభుల వారు. అంటే ప్రభువా, నాకు ఈ శిలువ మరణం వద్దు, తీసేసి తొలగించేసేయని ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పబడింది. నిజంగా అంతటి నీతిమంతుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆలకించకుండా ఉంటాడా? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుందని చెప్పడం దేవుడే. ఏలియా ప్రార్థిస్తేనే ఏలియా మాటలు విన్నాడు. యేసు ప్రభు వద్దు ప్రభు ఇదంటే లేకుండా చేస్తాడా? కదా, శిలువ మరణం లేకుండా చేశాడు. మీకు విషయం తెలియదు. యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగానే అట్టే పైకి తీసుకెళ్ళిపోయాడు. మరి ఈ శిలువ మరణం గురించి ఎందుకు రాయబడిందంటే, ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు యేసు ప్రభు స్థానంలో. ఎన్ని చక్కటి అల్లిక. ఇప్పుడు ఈ కాలంలో అల్లసా అని పెద్దనాయన ఒక ఆయన లేడు. ఆయన ఉంటే ఎప్పుడు చచ్చిపోయాడేమో. ఎందుకంటే అల్లసా అని వాని అల్లిక జిగిబిగి అని పేరుంది. వీళ్ళ అల్లికలు చూస్తే ఆయన ఈ అల్లికల్లోనే చచ్చిపోయాడేమో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుల వారి విషయంలో ఇదిగో ఇటువంటి కొన్ని సందర్భాలను తీసి యేసు ప్రభుకి ఇష్టం లేదని మాట్లాడుతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ఈ విధంగా శిలువ మరణం పొందబోతాడని ఎంతగా తెలుసు అని ఆలోచన చేయగలిగితే, యూదులతో ఏమన్నాడు? మీరు నన్ను చంపజూస్తున్నారు అంటున్నాడు. రెండవది, ఇస్కరియోతు యూదా విషయంలో తెలుసా తెలీదా? ఆయన అప్పగిస్తపోతున్నాడు అన్నటువంటి విషయం తెలియదా? 30 వెన్నాలను తీసుకుపోతున్నాడని తెలియదా? వాళ్ళతో కుమ్మక్కయ్యాడన్నటువంటి విషయం తెలీదా? అంటే మీలో ఒకడు సాతానని చెప్పాడు, నన్ను అప్పగించబోయేవాడు మీలో ఒకడు ఉన్నాడని చెప్పాడు. ఉన్నటువంటి వాళ్ళు నేనే ప్రభు అని ఇస్కరియోతు యూదా అంటే నీవన్నట్టే అన్నాడు. తర్వాత మరొక విషయం, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు వచ్చారు పట్టుకోవడానికి. నజరేయుడైన యేసు ప్రభు నువ్వేనా అని అంటే, నిజంగా తప్పించుకోవాలనుకున్నాడు అనుకోండి, ఏం చేయొచ్చు? నేను కాదు, ఇదిగో ఈయనే పేతురును చూపించి చెప్పచ్చు. అవునా కదా? ఎవరినొకరిని చూపించి చెప్పచ్చు. కానీ ఇవన్నీ ఏం చెప్పకుండా నేనే అన్నాడు. ఈ మాట అన్న తర్వాత సైన్యం వాళ్ళు వెనక్కి దగ్గరట. ఇదేంటంటే, ప్రపంచంలో అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు
నువ్వేనా ఈ పని చేసింది, ఇలాంటి నువ్వేనా పలానాడు నువ్వేనా అని అంటే ఏ సార్ ఏమైంది సార్ అని అంటాడు. ఎవడో ఒకడు అమాదంగా అంటాడు కదా. కానీ యేసుప్రభు అది కూడా అల్లా ఏమన్నాడు, నేనే అన్నాడు. మరలా మీ మధ్య నేను చాలా బాహాటంగా ఉంటా ఉన్నాను కదా, ఎన్నాళ్ళు రాలేదే, ఎందుకు? నా సమయం ఇంకా ఇప్పటికి రాలేదు కాబట్టి అప్పుడంతా నేను తప్పించుకు తిరిగాను రా. నేను ఎందుకు ప్రార్థన చేశాను అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి మహానుభావులకే మహానుభావుడు ఆయన రాకకు దారితీసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మట్టి బొడ కలిగినోడికి ఎవడికి అర్థం కాదు. వాడు చెప్తాడే ఈ విషయాలు మాకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలండి, కనీసం పరిశుద్ధాత్మ కలిగి ఉండి వాడు బైబిల్ చదువుతూ ఉండాలి, లేకుంటే అర్థం కాదు వాడికి. చదువుతున్న ప్రతి ఒక్కడికి ఏం అక్షరాలు కావా, కళ్ళు కాకులు ఎత్తుకుపోయావని అంటాడు చదివేవాడు. నిజంగా కన్నున్నోడు కూడా గుడ్డోడే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బైబిల్ చదివేటప్పుడు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్పించుకోవాలనుకుంటే పిలాతుతో మాట్లాడి తప్పించుకోలేడా? ఎంతమంది నోళ్ళు మూయించలేదు ఆయన? అంతవరకు ఎందుకు? నేనిప్పుడు తండ్రిని వేడుకోలేను, వేడుకున్నానంటే 12 సేనా వ్యూహాలు దిగుతాయి నా కోసం. ఒక వ్యూహం అంటే 6,000 మంది, 72,000 మంది ఒక్కసారి దిగుతారు. మహా అంటే ఎంత ఉన్నారా మీరు రోమా సైన్యం? కానీ నా కోసం రాయబడినటువంటి లేఖనాలు ఉన్నాయే, అవి నెరవేరడానికి నేను అప్పగించబడుతున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మరొకటి ఏంటంటే, అందరికీ తెలుసుకోవలసిన చంపపెట్టు లాంటి గొప్ప మాట యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం ప్రియులారా. 10వ అధ్యాయం యోహాను సువార్త 17-18 వచనాలు మనం చూడగలిగితే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవడును నా ప్రాణం తీసుకోడు. గుర్తుపెట్టుకోండి, యూదులు తీసుకున్నారనుకుంటారేమో, యూదా తీసేశాడు అనుకుంటారేమో, ఇలాంటి అన్యాయంగా నాకు అన్యాయం చేశారు, నా మీద తప్పుడు నేరాలు మోపేశారు, బాబోయ్ నన్ను కాపాడండి అని యేసుప్రభు ఏమన్నా ఎవరి దగ్గర నా కాళ్ళు గడ్డాలు పట్టుకున్నారు అనుకుంటారేమో. తెలుసుకోవాల్సిన విషయం, ఎవ్వడు నా ప్రాణం తీసుకోడు, నా అంతటా నేనే పెడుతున్నాను. ఆయనను నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైతే నలిగిపోవుటకు ఇష్టమైన అద్వితీయ కుమారుడు యేసుప్రభు. తండ్రికి నలగొట్టడం ఇష్టమైతే నలిగిపోవటానికి ఇష్టమైనటువంటి వాడు అక్కడ తప్పించుకుపోయింది. ఎందుకంటే చెయ్యాల్సిన పని ఉందని తప్పించుకుపోవడం జరిగింది తప్ప పిరికి పందయి కాదు, మరణానికి భయపడి కాదు. యేసుప్రభు ఎంత గొప్పవాడో ఎవరిని అడిగితే తెలుస్తుంది అంటే, మరణము యొక్క బలము కలిగిన సైతాన్ని అడిగితే తెలుస్తుంది, మరణాన్ని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన రుచి తెలిసింది, ఆయన పవర్ తెలిసింది వాళ్ళకే. కాబట్టి ప్రియులారా, యేసుప్రభు బలవంతంగా సిలువ మోయబడలేదు, సిలువ మరణానికి వెళ్ళలేదు. ఆయన స్వతహాగే తనకు కూడా ఇష్టమై ప్రాణం ఇచ్చాడు. ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది, 8వ అధ్యాయం యోహాను సువార్త చూద్దాం చివరిగా ఈ మాట. 8వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం చూద్దాం. 24వ వచనం, కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా, ఎవరైతే అన్యజనులుగా ఉన్నోళ్ళో లేక నామకార్థ క్రైస్తవులుగా ఉన్నోళ్ళో లేక ప్రభు బల్లడు తీసుకొని కూడా ప్రభు త్యాగమేంటో ప్రభు శక్తి ఏంటో మనం తెలుసుకోకుండా ఉన్నామేమో. ఈరోజు బలహీనత బతుకుతున్నాం చాలామంది. కానీ ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుని ఆశ్రయించినప్పుడు మన బలహీనతలు ఏవి గుర్తు రాకూడదు. బలలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు పాపములోనే ఉండి చనిపోదురు. అంటే నేను పునరుత్థానుడని, నేను లోకాన్ని జయించిన వాడినని, మరణాన్ని కూడా జయించిన వాడినని, సాతానును జయించిన వాడినని, ఇంత విజేత జయ జీవితం కలిగిన ఆయన్ను తీసుకుంటున్నారని మీరు తెలియకపోతే మీరు కూడా మరలా పాపంలోనే చచ్చిపోతారని చెప్పాడు. కాబట్టి యేసుప్రభుకి ఇష్టం లేదు అని అనుకోవటం అది అజ్ఞానమే, అర్ధజ్ఞానమే తప్ప ఆత్మీయ జ్ఞానమైన విషయం కాదు. అది ప్రభువుకి ఇష్టమే. ఈరోజు మనల్ని కూడా ఎలా పెట్టమంటున్నాడు ప్రాణం అంటే, ఇష్టంగానే పెట్టమంటున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు బల తీసుకుంటాం. మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము కూడా ఇష్టపూర్వకంగానే దాన్ని అర్పణ చేయటానికి సిద్ధపడాలి. కాబట్టి యేసుప్రభుల వారు ఏనాడో చెప్పాడు, మీ విరోధులందరూ మిమ్మల్ని ఎదురాడువారు కాదనుటకు వీలు కాని వాక్కులను మీకు పెడతానన్నాడు. ఎవడో తప్పు పట్టలేడు. తప్పు పట్టిన ఒకనాడు సిగ్గుపడాల్సిందే తప్ప. ఎందుకంటే ఆకాశం మీదకు ఉమ్మేస్తేనే మీద పడుతుందట. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు మన ప్రభు. ఆయన ఎవడేం చేయగలడు?
బురద చల్లాలని అనుకుంటున్న వాడికి చేతికి బురద అవుతుంది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువులు వారు మరింత కడిగిన ముత్యంగా లోకానికి పరిచయం అవుతాడు. అటు ఇది పరమార్థం ప్రియులారా.